40వ కీర్తన 8వ వాక్యం చదవండి. నీ చిత్తాన్ని నెరవేర్చుట నాకు, చెప్పండి, నాకు సంతోషం. ఎవరి చిత్తం నెరవేర్చడం? ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీ చిత్తం నెరవేర్చడం దేవా నాకు సంతోషమయ్యా. నువ్వెప్పుడెప్పుడు నీ చిత్తాన్ని తెలియజేస్తావా, దానికోసం నేను బ్రతకాలని వెయిట్ చేస్తున్నాను. ఎందుకు ఆయన చిత్తాన్ని నెరవేర్చే విషయంలో నేను ఇంత హ్యాపీ అవుతున్నాడు? ఆయన బాధలు పంపిస్తే భరిస్తానంటున్నాడు. మేలు చేసైనా కీడు అనుభవించినా ఏమి ఇబ్బంది పడనయ్యా, నీకోసం ఎంత బాధ అయినా ఓర్చుకుంటానంటున్నాడు. తన ఘటాన్ని, తన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రాకులాడుతున్నాడు. నీ చిత్తం జరిగించడం నాకు సంతోషమని ఎందుకు అంటున్నాడు ఈయన? ఇందులో ఒక ఆశీర్వాదం కూడా దాగి ఉంది. ఏంటో తెలుసా ఆశీర్వాదం? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. యోహాను సువార్త 9:31. ఆ 9:31 యోహాను సువార్త. దేవుడు పాపములు చేసే వ్యక్తుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవుని భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఏం చేస్తాడట? చెప్పండి, ఏం చేస్తాడట? దేవుని భక్తునిగా ఒక వ్యక్తి ఎదుగుతూ ఆయన చిత్తానుసారంగా బాధలు అనుభవిస్తూ ఆయన చిత్తానుసారంగా తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఒక వ్యక్తి బ్రతికితేనంట అతని మనవులను దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అతడు ఏదైతే మనవి చేసుకుంటాడో దేవునికి, అప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఆ బాధలన్నింటిలో నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడిపిస్తాడు. ఆ దుఃఖం తొలగిపోయిన మరుక్షణమే అతని మనవులన్నిటికీ కూడా దేవుడు ఆశీర్వాదాలను కుమ్మరించబోతున్నాడు. అందుకని భక్తుడు అంటాడు, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషమయ్యా. ఎందుకంటే ఈ దుఃఖం పోగానే, ఈ బాధలు పోగానే నువ్వు నా మనవులన్నీ ఆలకిస్తావు. దేవుడు మన మనవి ఆలకించడం కంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి? నువ్వు పిలవగానే నీ దగ్గరకు వచ్చి చెప్పమ్మా నీ బాధ ఏంటి అని అడుగుతాడు అంటే ఇంకా అంతకంటే నీకేం కావాలా? దేవుడు మనం పిలవగానే మన దగ్గరకు వచ్చి నీ బాధ ఏంటో చెప్పు, నువ్వు నా ఇష్ట ప్రకారం నువ్వు బాధలు అనుభవించావు కదా, ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అని దేవుడిని దగ్గరకు వచ్చి అడిగితే అంతకంటే ఏం అదృష్టం కావాలో మనకి? అందుకనే మనం దేవుని చిత్త ప్రకారమే బ్రతకాలి. ఆమెన్. అలా బ్రతికితే ఎన్నొచ్చినా చివరికి మాత్రం విజయం మనకే. ఆమెన్ చెప్పండి. ఎన్నొచ్చినా చివరికి విజయం, చెప్పండి, చివరికి విజయం మనకే. దేవుడు మన మనవులన్నీ ఆలకించునుగాక. ఆయన చిత్తానుసారముగా బ్రతికే కృప అనుగ్రహించునుగాక. ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్న ప్రతి ఇంటిని దేవుడే నడిపించి కాపాడునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.